ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలో లేనన్నారు. కానీ ఇది మాత్రం కాంగ్రెస్ కప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మనతో పాటు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఏమంటారు ఈ వర్డ్స్ గురించి మీరు? ఎంత దీనస్థితి చేరంటే దానం నాగేందర్ కానీ లేకపోతే ఆయనతో పాటు ఇంకా 9 మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలో గెలిచినాం ఏ పార్టీలో అని చెప్పుకున్న దీనస్థితులు లేరంటే ఎంత దిగజారిపోయారు అంటే అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఎట్లుందంటే కుర్తులవాడు ఎలకలాగా తయారయ్యారు. అటు ఆ పార్టీ కాదు ఇటు ఈ పార్టీ కాకుండా చెప్పుకోలేని అటు ఇటు కాని మనుషులాగా అయిపోయారు. నాగేందర్ గారి ఎంత 100% టెక్నికల్ ఎవిడెన్స్ దొరికిండు. అయినా కూడా సిగ్గు లేకుండా శరం లేకుండా లజ్జ మానం ఏం లేకుండా నేను కాంగ్రెస్ పార్టీ కాదు బీఆర్ఎస్లో అని చెప్తుండు. మొన్న 1 వీక్ కింద మాకు హైదరాబాద్ కాన్ఫరెన్స్లో చిన్న ఇనాగ్రేషన్కి వచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్లోనే ఉన్నా, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, జిహెచ్ఎంసీతోని అలయన్స్లు పెట్టుకొని మేము మేజర్ సీట్లు గెలుస్తామని చెప్పి సిగ్గు లేకుండా చెప్పిండు. ఎమ్మడేటే 1 వీక్ తర్వాత ఇమీడియట్గా అతను మాట మారుస్తుండు. అంటే ఎంత దీనస్థితిలో ఎవరంటే ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని దీనస్థితిలో దిగజారిపోయిన వ్యవస్థ మారిపోయారు దానం నాగేంద్ర కానీ మిగతా 9 మంది కానీ. ఇప్పుడు ఎంత కళ్ళుండి చూడలేని కబోదు లాగా కూడా స్పీకర్ గారు తయారయ్యారు. 2 సంవత్సరాలు లాక్కొట్టి వచ్చారు. ఇంకా టైం ప్రొలాంగ్ చేయించుకోవడం కొరకు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతుందని తెలుసు. ఇంకా ఎలాగైనా సరే ఇంకో 6 నెలలు, సంవత్సరం, నెల, 2 నెలలు లాక్కోవాలని ఒక ప్రయత్నంలో భాగంగా కొత్త నాటకం తెరదీపించిండు. నేను పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయలేదని చెప్పేసి కొత్త స్టోరీస్ అల్లడం నేర్చుకున్నారు. ఎట్లా దిగజారిపోయిన వ్యవస్థ ఉందంటే ఆయన కాళ్ళకి ఏం చెప్తారు, మేము 6 సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు ఎమ్మెల్యే, మేము అనేక ఎన్నికలు భయపడమని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు కదా. ఎన్నికలకు భయపడిన వాడు ఎందుకు భయపడుతున్నట్టు ఇప్పుడు ఒకసారి చెప్పుకోవాలి. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నామని చెప్పుకుంటారు కదా. నేను 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుంటారు కదా. ఎందుకు గజగజ అనుకుతున్నారు? ఎందుకు ఏదైనా ఎలక్షన్ అనగానే ఉచ్చబడుతుంది? ఎందుకు అంత భయపడే వ్యక్తివి ఎందుకు ఇట్లా పెద్ద పెద్ద గంభీర మాటలు మాట్లాడాలి? 100% నీకు డిస్క్వాలిఫై అవుతామని తెలుసు. ఎన్ని కళ్ళ కబుర్లు చెప్పినా, ఎన్ని నాటకాలు వేసినా, ఎలాంటి బైరూపులేసాలు వేసినా కూడా నువ్వు ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతావు. ఇది ఎవడు ఆపలేడు. ఎట్లా చెప్తున్నా అంటే ఇంకా అసలు ఎంత దిగజారిందంటే ఆయన సస్పెండ్ చేయాలంటే బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటే దాని ప్రతిచర్య ఉంటుందంట. అసలు నీకు ప్రతిచర్య ఎందుకు రా? నీకు సిగ్గుసేరా ఉంటుంది. అసలు మనిషివి అయితే, నిజంగా కూడా రాజకీయ నాయకుడు అయితే సిగ్గు లేకుండా ఇమ్మీడియట్గా రాజీనామా చేయాలి. దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్లు రా. మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిలబడతా, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడు. నువ్వు ధైర్యం ఉంటే పోటీ చేసి నా మీద గెలువు, మా పార్టీ మీద కానీ నా మీద గెలువు. అప్పుడు తెలుస్తుంది నీ సంగతి. ఎందుకు భయపడుతున్నావు అని. నువ్వు అంత పెద్ద పోటీ మొగాడివి కదా, ఎంత పెద్ద రాజకీయ నాయకుడివి కదా, అంత ఎలక్షన్లో పోటీ చేసి గెలిచినట్టు నీ సత్తా ఉంది కదా. దానం నాగేంద్ర హైదరాబాద్ బ్రాండ్ ఉందని చెప్పుకుంటావు కదా. ఇప్పుడు గెలువు చూద్దాం ఒకసారి. నీకు ధైర్యం లేకనే వణుకుపోతూ ఉచ్చబోసుకుంటూ అసలు ఎన్నికలంటే ఉచ్చబడిపోతుంది నీకు. అట్లాంటి వ్యక్తి నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు, ప్రజలు క్షమించరు. ప్రజాస్వామ్యంలో నీలాంటి నీచమైన రాజకీయ నాయకుడు ఎవరు లేడు. ఇంత గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ నీ లెక్క పార్టీ మారిన వాడు ఎవడు లేడు ఇంతవరకు. నీకు జనరల్ పండుకున్నప్పుడు కూడా కండువాలు జేబులు పట్టుకొని పండుకుంటావు. ఎందుకంటే లేపంగానే ఏ కండు వేసుకుంటే నీకే తెలియదు. అట్లాంటి వ్యవస్థ దిగజారిన వ్యవస్థలో బతుకుతున్నావు నువ్వు నాగేందర్ గారు. ఇప్పటికైనా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. ఎలక్షన్లు కొట్లాడుతుందా నువ్వో నేనో తెలుసుకుందాం. మా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుసుకుందా. నీకు ధైర్యం ఉంటే మాట్లాడు. అంతేగాని సిగ్గులేని మాటలు, లజ్జ వదిలేసి మాటలు, బట్టలు వదిలేసి నంగలు నిలిచినట్టు మాటలు మాట్లాడుకుందా. దానం నాగేందర్ గారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యంలో బతుకుతున్నావు నువ్వు. నేను ఎక్కడో వేరే అడవిలో బతకట్లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు ఎలక్షన్లు మా పార్టీ తరఫున మా బీఫామ్ పార్టీ తరఫున గెలిచినావు కాబట్టి రాజీనామా చేయి. లేదంటే సిగ్గున ముక్కు నేలకు రాసి చెంపలు వేసుకొని మా కేసీఆర్ కాళ్ళు పట్టుకో. అప్పుడు మా కేసీఆర్ గారు క్షమిస్తే అప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం. అంతదాకా అప్పటిదాకా చెప్తే మాత్రం మర్యాద ఉండదు దానం నాగేందర్ గారు. ఖైరతాబాద్లో బై ఎలక్షన్ వస్తుందని మొన్నటిదాకా న్యూస్ వచ్చింది. దానం నాగేంద్ర కూడా మేము రెడీగా ఉన్నాను ఎలక్షన్కి అన్నారు. సడన్గా డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు తీసుకున్నాడు? నేను అదే చెప్తున్నా, పదే చెప్తున్నా. ఎన్నికలంటే భయపడుతుండు. ఎన్నికల్లో గెలవలేని పరిస్థితి. అటు కాంగ్రెస్ పార్టీకి బాగలేదు పరిస్థితి, సిచ్యువేషన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాలన కాంగ్రెస్ పార్టీ ఏదో 1000 మీటర్ల గొయ్యి లోపల పెట్టినట్టుంది. అమలు కాలేదు, గ్యారెంటీలు అమలు కాలేదు, హామీలు అమలు కాలేదు. కాబట్టి ప్రజలంతా నిరంకుశంగా ఉన్నారు, ప్రజలంతా కోపంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పుతో ఒకటే పరిస్థితి ఉంది ప్రజలలో. ప్రజాస్వామ్యంలో ఇంత దీనస్థితిలో ఏ ముఖ్యమంత్రి కూడా లేడు. కానీ మన రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల్లో అంత మూట కట్టుకుంటూ, అంత దరిద్రమైన మూట కట్టుకుంటూ, పాలన చేతగాక పనికిమాలిన విషయాలు ముంగటేసుకొని టైంపాస్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ నడిపిస్తుండు. అది ప్రజలందరికీ అర్థమైపోయింది. కాబట్టి ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు. ఇక వ్యక్తిగతంగా దానం నాగేందర్ అంటే ఏ పార్టీలు ఎప్పుడు ఉంటాడో, ఏ కార్డు వేసుకుంటాడో ఎవరిని తెలియని పరిస్థితి.
ప్రజలు ముఖ్యం కాదు, ప్రజాస్వామ్యం ముఖ్యం కాదు, ఆయన స్వలాభం ముఖ్యం, ఆయన గెలుపు ముఖ్యం, ఆయన కబ్జాలు ముఖ్యం, ఆయన సెటిల్మెంట్లు ముఖ్యం, ఆయన కోట్లాది రూపాయలు సంపాదించడం ముఖ్యం. ఆ దినంలో ఉండరు కాబట్టి ప్రజలు కూడా ఆయన మీద వ్యతిరేకత ఉంది. ఖైరతాబాద్ కాన్ఫరెన్స్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటి కాదు 2 సార్లు 2004లో కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలకు పోయిండు, తర్వాత 2014లో మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు, 2014లో కాంగ్రెస్ నుంచి మన బీఆర్ఎస్కి వచ్చిండు, మళ్ళీ మొన్న డిసెంబర్లో 2023లో మళ్ళీ ఇమీడియట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పోయిండు. అందుకే ప్రజల ఆయన మీద నమ్మకం లేదు, ప్రజలందరూ ఆయన మీద కోపంగా ఉన్నారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నాదం నాగేందర్ లాంటి వానికి బుద్ధి చెప్తే మళ్ళీ ఫ్యూచర్లో ఎవడు ఇట్లా పార్టీ మారడు, 1-2 సార్లు పదే పార్టీ మాట్లాడాల్సిన అవసరం ఉండకుండా చేయాలని చెప్పి ప్రజలంతా రెడీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. దానం నాగేందర్ డిస్క్వాలిఫై అయితే 100% తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి నుంచి అందరూ ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఆయన ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఖైరతాబాద్ కాన్సెన్ ప్రజలందరూ దాదాపు 3 లక్షల ఓటర్లు ఉన్నారు. ఓటర్లు 99% ఓడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకే భయపడుతుండ్రు. సర్వే చేయించుకుంటూ 1-2 సార్లు సర్వే చేయించుకుంటూ 100% ఓడిపోతున్న నమ్మకం ఉంది కాబట్టి భయపడుతుంది. అంతే తప్ప గంభీర మాటలు, ఎన్నికలు వెనుకపోను, ఎన్నికలంటే భయపడను, ఇవన్నీ పనికిమాల మాటలు ఎందుకు? దమ్ముంటే ధైర్యం ఉంటే రాజీనామా చెయ్యి, ఎలక్షన్ రా చూద్దాం, నేనో చూసుకుందాం ఒకసారి. అంతే తప్ప పనికిమాల మాటలు మాట్లాడకు. ప్రజలంతా ఉమ్మేస్తున్నారు నీ మీద. నీలాంటి రాజకీయ దిగజారుతనానికి నిదర్శనం అంటే దానం నాగేందర్ అని చెప్పి అర్థమవుతుంది.